పురుషోత్తం భాగ్యం దంపతులకు ఇద్దరు కూతుర్లు, ముగ్గురు కొడుకులు. పెద్ద కూతురు సులోచనకు చాదస్తం ఎక్కువ. సులోచన చాదస్తంతో భర్తను, చుట్టుపక్కల వారిని ఎప్పుడూ విసిగిస్తుంటుంది. భర్త రాజశేఖర్ నెమ్మదస్తుడు. సులోచన చేసే పనులను భరిస్తుంటాడు. వీరికి ఒక కూతురు, పేరు కనకదుర్గ. పెద్ద కొడుకు అనంతరాం. ఈయనకు ఆరోగ్య నియమాలు ఎక్కువ. అనంతరాం సత్యనారాయణరాజు గారి పద్ధతులను, నియమాలను పాటిస్తాడు. అనంతరాం భార్య బాలామణి అమాయకురాలు. ఎవరు ఏం చెప్పినా నమ్ముతుంది. రకరకాల వంటలతో అందరినీ భయపెడుతుంది. వీరిద్దరికీ ఇషాంత్ అనే కొడుకు ఉన్నాడు. ఇక రెండవ కొడుకు శ్రీరామ్. ఇతనికి శుభ్రత ఎక్కువ. శ్రీరామ్ భార్య ఛాయాదేవికి పొగడ్తలంటే చాలా ఇష్టం. ఎప్పుడూ తన గురించి, తన పుట్టింటి గురించి గొప్పలు చెప్పుకుంటుంది. వీరిద్దరికీ ఒక కూతురు, పేరు ఇషిత. ఇషిత ఇష్టపడి ఒక పిట్టను పెంచుకుంటుంది. దానిని హనీ అని పిలుస్తుంది. మూడవ కొడుకు అభిరామ్. పట్నంలో చదువుకోవడం వల్ల ఫ్యాషన్గా ఉండేవాడు. తనకి కాబోయే భార్య కూడా తనలాగే చదువుకొని ఇప్పటి కాలం పద్ధతులతో ఉండాలని అనుకుంటూ ఉంటాడు. ఇక చిట్ట చివరిగా అందరికంటే చిన్న కూతురు సితారకు చిన్నప్పటి నుంచి బ్యూటీషియన్ అవ్వాలనుకుంది. కానీ ఇంట్లో వాళ్ళు వదలడంతో డిగ్రీ చదువుకొని ఆపేసింది. సితారకు యూట్యూబ్ షార్ట్స్, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెట్టడం చాలా ఇష్టం. తన షార్ట్స్తో ఇంట్లో వారిని విసిగిస్తుండేది. ఇక ఇంటి పెద్ద భాగ్యం పల్లెటూరు నుంచి వచ్చింది. తన మాటే నెగ్గాలని అనుకుంటుంది. భాగ్యం ఎప్పుడూ ఏదో ఒకటి తింటూ ఉంటుంది. ఇక పురుషోత్తం వీళ్ళందరినీ భరిస్తూ ఉంటాడు. బాలామణి, ఏంది పిల్ల పలకదు? ఓమే ఉన్నవా? ఏందత్తమ్మా? ఏందమ్మీ, పొద్దునెక్కి చాలాసేపు అయింది. టీ నీళ్ళని ఇచ్చేది ఉందా లేదా? ఎంతసేపు నుంచి నిన్ను పిలిచేది? నేను పని మీద ఉన్నా అత్తమ్మా. ఇప్పుడు చెప్పండి, మీకు ఏ టీ కావాలో? కోల్డ్ టీ, గ్రీన్ టీ, వైట్ టీ, బ్లాక్ టీ, మీకు ఏ టీ కావాలత్తమ్మా? బ్లాక్ టీయా? అదేంటి అమ్మీ, ఇవన్నీ ఎందుకులే, మామూలు టీ తీసుకోనరా. సరే అత్తమ్మా. ఇంతకీ జెమ్నియా, తాజ్మహలా, 3 రోజెసా? ఏది చేయమంటారత్తమ్మా? వచ్చిన దుంపతేగా, ఏదో ఒకటి వేసుకొని తీసుకొని రావే. ఇంతకీ టీని గ్లాసులో తీసుకురానా, కప్పులో తీసుకురానా అత్తమ్మా? ఏదో ఒకటి తెమ్మీ. సరే అత్తమ్మా. మా ఇంట్లో అయితే టీ, కాఫీ తాగము. బూస్ట్, హార్లిక్సే తాగుతాం. అది కూడా వెండి గ్లాసులో. అని ఛాయాదేవి గొప్పలు చెప్పుకుంటూ వస్తుంది. రెండో కోడలి మాటలు విన్న పెద్ద కోడలు బాలామణి మూతి తిప్పుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏమే ఛాయ, పిల్లకాయలు కనిపించట్లేదే, ఎక్కడికి వెళ్ళారే? ఈరోజు సెలవు కదా అత్తమ్మ. పొద్దున్నే లేచి వెండి గ్లాసు నిండా బోర్నవిటా తాగి ఆడుకోవడానికి వెళ్ళారు. అట్నా? ఇంతలో పెద్ద కొడుకు గ్లాస్ తీసుకొని భాగ్యం ముందు పెడతాడు. అది చూసిన భాగ్యం, ఏందిరా అనంతా, ఏందిది? అదో మాదిరిగా ఉంది, ఏందయ్యా? కూరగాయలు జ్యూసమ్మా, తాగు, ఆరోగ్యానికి చాలా మంచిది. అవునా, కూరగాయల జ్యూసా? ఏది ఇటీ, తాగి చూస్తా. భాగ్యం ఆ జ్యూస్ను కొంచెం తాగి ముఖం వికారంగా పెట్టి, ఓరిని బండబడా, ఏందిరా ఇట్టుంది, దీన్ని ఎట తాగుతారా? సత్యనారాయణ రాజు చెప్పాడమ్మా, ఆరోగ్యానికి చాలా మంచిది. నానా, నువ్వు తాగు. నాకెందుకురా ఏంటి, పొద్దున్నే సద్దిపూడిలో మజ్జిగ వేసుకొని తిని పొలం కాడికి పోతున్నా. అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు పురుషోత్తం. మీరెవరు తాగకపోతే నేనే తాగేస్తా. ఏందమ్మీ, టీ ఇంకా తీసుకురాలేదు? ఏంది ఎమ్మింగా తేలేదు? ఇదిగో వస్తున్నా, టీ తీసుకో అత్తమ్మా. భాగ్యం టీ తాగుతుండగా చిన్న కూతురు సితార గదిలోంచి పెద్ద శబ్దం వస్తుంది. ఆ శబ్దానికి భాగ్యం చేతిలో ఉన్న టీ కప్పు ఎగిరి కింద పడుతుంది. వెంటనే ఆ శబ్దం వచ్చిన వైపు గబగబా పరుగులు తీస్తారు. గదిలోకి వెళ్లి చూసిన వారికి సితార కింద పడి కనిపిస్తుంది. వామ్మో వామ్మో, ఏందమ్మీ ఇటా కింద పడ్డావు? రీల్స్ కోసం డ్యాన్స్ చేస్తూ పైకి ఎగిరి కింద పడ్డా అమ్మా. ఏందే నీ పిచ్చి వేషాలు నువ్వు? అబ్బా, నడువు నొప్పిగా ఉందమ్మా, ముందు నన్ను లేపండి. ఇంతలో అభిరామ్ అమ్మ అమ్మ అంటూ పిలుస్తాడు. చిన్న కొడుకు మాట విన్న భాగ్యం హాల్లోకి పరుగులు తీస్తుంది. ఏంద్రయ్య, ఏంది నీ కేకలు? అభిరామిని చూసిన భాగ్యం నోరెళ్ళు పెడుతుంది. ఓరిని దుంపరేగా, ఇదేందిరా బట్టలు లేనట్టు చిరుగుల పాయింట్ వేసుకున్నావు? డబ్బులు లేవంటే నేను ఇచ్చేదాన్ని కదరా. అబ్బా అమ్మా, ఇది ఫ్యాషన్. దీని ధర 3000 అమ్మా. చిరిగిపోయిన పాయింట్కి 3000 ఏందిరా? నన్ను అడిగితే నేను చింపేదాన్ని కదరా. పొద్దున అడుకునేవాడు వచ్చిండ్రా, వాడి బట్టలు కూడా ఇట్లానే ఉన్నాయి.
చీచి, అది వేరు ఇది వేరమ్మా. ఇది ట్రెండు. ఏం ట్రెండ్లో ఏమో లేరా అని భాగ్యం అంటుండగా అభిరామ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఒరే పెద్దోడా, వీడి తొందరలో పెళ్లి చేయాలి రోయ్. సరే అమ్మా. ఇలాంటి వింత వింత మనుషులున్న ఇంట్లోకి కొత్త కోడలు రాబోతుంది. అది చూడాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. లాలీపాప్ స్టోరీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.